కువైట్లో మళ్ళీ ఒక ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో మరణించిన వారు ఎవరో కాదు, మళ్ళీ మన ఇండియన్సే. కేరళకు చెందిన వాళ్ళు, భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు. వాళ్ళు నైట్ పడుకున్నప్పుడు శుక్రవారం రాత్రి అది ఏసీలోకి వెళ్ళి ఏసీ ఎక్కువ హీట్ అయిపోయి దాంట్లోకి వెళ్ళి పొగలు రావడం వల్ల మంటలు ఎక్కువ వ్యాప్తి చెందడం వల్ల ఆ పొగకు వాళ్ళకు శ్వాస ఆడక చనిపోయినారు. సో చాలా బాధాకరము. ఎందుకంటే ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, చిన్నపిల్లలు ఇద్దరు, ఇంకా భార్యాభర్తలు. సో నలుగురు చనిపోయినారు. శుక్రవారం రాత్రి జరిగింది. సో ఇక్కడ ఎండలు ఎట్లా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఏసీలు ఎక్కువ వేయకండి. ఓన్లీ మనము ఉన్నప్పుడే వాడుకోండి. ఇప్పుడు మేము ఎలా అంటే సెంట్రల్ ఏసీలు అయితే కంటిన్యూ నడుస్తాయి, కానీ దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. ఏం చేసేది ఏం లేదు, భరించడం తప్ప. సో జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఎప్పుడేమవుతుందో అర్థమవుతలేదు. సో నేనున్న అపార్ట్మెంట్ పక్కనే మొన్న జరిగింది ఫైర్ ఇన్సిడెంట్. సో మొన్న నా అపార్ట్మెంట్ వెనుక కూడా ఇలాగే జరిగింది. 2 ఏసీ, అవుట్డోర్ ఏసీలు బయట ఉండేసరికి హీట్ ఎక్కువ అయ్యి అవి మంటలు రావడం జరిగింది. సో జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టండి, ఓకేనా.